అలియా కళ్ళజోడు ఎక్కడ తనెక్కడ కనిపించట్లేదు. ఎలా కనిపిస్తుందన్నయ్య? మేం తన ఇంటి నుంచి బయటికి గెంటేశాంగా. ఏంటి మీరు తనని ఇంట్లోంచి బయటికి పంపించేశారా? ఎందుకు? ఒక్కసారి కూడా నాకెందుకు చెప్పలేదు? ఉడియో మీనన్నయ్య, నువ్వే కదా తన్ని బయటికి పంపించేమని చెప్పావు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఒకవేళ నువ్వు తన కోసం ఫీల్ అవుతున్నావా? ఫీల్ ఫర్ వాట్ రబ్బిష్. అయినా అంత తొందర ఏమొచ్చింది తన్ని పంపించేయడానికి? ఒకసారి నానమ్మని కూడా రియాక్ట్ అవ్వనివ్వాల్సింది కదా. అలాగే నేను చూడాలనుకున్నా నా కళ్ళజోడు మీద నానమ్మ. ఎనీవేస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీ ఉద్దేశం ఏంటన్నయ్య? నేను వాళ్ళ ఇంటికి వెళ్లి తన్ని క్షమాపణ అడగాలని కోరుకుంటున్నావా? ఏమండి, ప్లీజ్ మీరు మీ ప్రజ్ఞాన్ని మా ఇంటికి పంపించేయండి అని. అప్పుడు తను మళ్ళీ తిరిగి వచ్చి మన నెత్తి మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అదేనా నువ్వు కోరుకుంటున్నావో చెప్పు. ఏం చేస్తున్నావన్నయ్య నువ్వు? నీకేం కావాలి? ఐమ్ సారీ, నేను కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను. ఎలాగో ఈరోజు కాకపోతే రేపైనా తనని పంపించాల్సిందే కదా. ఇక మీదట నేను తన మొహం కూడా చూడాలని అనుకోవడం లేదు. అండ్ డోంట్ వరీ, నేను నానమ్మని హ్యాండిల్ చేస్తాను. కాకపోతే మరేంటి, మంచి పనులు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదవుతుంది. అంతేకాకుండా ఇన్ని రోజులు మనకి బ్యాడ్ టైం నడుస్తుంది, అది ఎప్పటికీ పోదేమో అనిపించింది. అనయ్య, మన దగ్గర ఏమీ లేని టైంలో కూడా మనం ఇన్ని కష్టాల్ని పడలేదు. ఈ కళ్ళజోడు వల్ల అంత గందరగోళం అయిపోయింది. ఇట్స్ జస్ట్ ఎ బ్యాడ్ ఫేస్ ఫర్ ఆల్ ఆఫ్ us. హే, కమ్ ఇన్. ఐమ్ సారీ, నీ లైఫ్లోకి నేను ప్రవీణ్ని తీసుకురాలేకపోయాను. అయినా వాడికి అర్హత కూడా లేదు కదా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆలియా. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఎంతో తొందరగా దాని నుంచి బయటకు వచ్చేసావా? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆలియా. గాయ్స్, ఈ టైంలో మీరు ఎందుకు ఇంత సాడ్ గా మాట్లాడుతున్నారు? అండ్ ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. చష్మిష్ ఇస్ అవుట్ అండ్ వి ఆర్ బ్యాక్ ఇన్ లైఫ్. ఇలా చూడు, నీకు దూరంగా ఉండి నేను ఏవైతే మిస్ అయ్యానో నాకు అవన్నీ తిరిగి కావాలి. అలాగే నేను మీ నాన్నమ్మని కన్విన్స్ చేయాలి. ఆవిడికి నేను నమ్మకం కలిగించాలి. నాకంటే మంచి వైఫ్ అభికి ఇంకెక్కడ దొరకదని. తను నా భార్య. తనని నువ్వు కన్నెత్తి చూసినా నేను నీ కళ్ళు పీకేస్తాను. నేను గుండె మీద చెయ్యేసి చెప్తున్నాను, నా మనవడు అభి చాలా మంచివాడు. కానీ వాణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలంతే. ఏ అమ్మాయి వని నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు అసలు ఆ అమ్మాయివే కాదన్నప్పుడు ఇక ఈ బంధానికి అర్థం ఏముంటుంది? ఇప్పుడు నేను నిన్ను అన్ని బంధాల నుండి విముక్తి కలిగిస్తున్నాను. నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కదా. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ సంబంధమూ లేదో, ఇక ముందు కూడా ఉండదు. మరి ఈరోజు ఆయనకి దూరంగా వస్తే నేనెందుకు ఇంతగా బాధపడుతున్నాను? నేనైతే సంతోషించాలి ఆ అబద్ధపు ప్రపంచం నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేసినందుకు. కానీ మా అమ్మకి నేను ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, ప్రశాంతంగా బ్రతుకుతాను. గతమా గతమా వదిలేదలా నిన్ను బ్రతుకే